దావో సాక్షిగా పాపం లోకేష్ పర్వంత పోయిందుల్లా అది కూడా ఎవరో చేయబట్టి కాదు వాళ్ళ సోపతి మనిషి పవన్ కళ్యాణ్ చేయబట్టే. అవును, దావోస్ టూర్ గురించి పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలిని లోకేష్ దావోస్ టూర్ చూస్తే నవ్వుకుంటారు మస్తు. లోకేష్ దావోస్ టూరే దండగంటే దండగా అంటారు. సూటు బూటేసుకొని దావోస్ రోడ్ల మీద తిరుక్కుంటా దామ్ దూమ్ దస్క్ దడేలు అనిపిద్దాం అనుకున్న లోకేష్ కు పవన్ కళ్యాణ్ అప్పట్లో మాట్లాడిన మాటలు ఇప్పుడు లోకేష్ ను తుస్సుమనేటట్టు చేసినాయి. ఇంతకు మరి పవన్ ఏం మాట్లాడిండంటారా? వినండి మీరే. కోట్లు వేసుకున్నంత మాత్రం పెట్టుబడులు రావాలని లా అండ్ ఆర్డర్ బలంగా ఉండి పొలిటికల్ స్టెబిలిటీ ఉంటే వెతుక్కొని వస్తారు విదేశాల నుంచి. దీనికోసం దావోస్ డబ్బులు దండగా అనిపిస్తుంది. వినరా, కోట్లు వేసుకొని తిరిగినంత మాత్రాన కోట్ల పెట్టుబడులు రావాలని లేదు. మన దగ్గర లా అండ్ ఆర్డర్ మంచిగా ఉంటే పొలిటికల్ స్టెబిలిటీ ఉంటే విదేశాలే మన దగ్గరికి వస్తాయి. అంతేగాని ఆ దావోస్ల పండి తిరిగితే డబ్బులు దండుగా అన్నాడు పవన్. సేమ్ లోకేష్ ని ఉద్దేశించి మాట్లాడినట్టే లేదు ఇది. ఇప్పుడు లోకేష్ అట్లనే ఒంటి మీద కోట్లు వేసుకొని తిరగబట్టి రోడ్ల మీద నడుచుకుంటా షూటింగ్ చేయించుకొని అబ్బా మా లోకేష్ పెట్టుబడుల కోసం రోడ్ల మీద పరుగులు తీస్తున్నాడు అని పబ్లిసిటీ చేయించుకోబట్టే. ఈ వీడియో చూస్తేనే తెలుస్తలేదా కావాలనే షూట్ చేసిండ్రని? అయినా అప్పట్లో కూడా లోకేష్ సేమ్ ఇట్లనే రోడ్ల మీద తిరిగిండు. కానీ అదే ఇప్పుడు పెట్టుబడుల కోసం ఏమో తిరుగుతున్నాడు అనుకుంటా షీప్ పబ్లిసిటీ చేసుకుంటున్నారు. మరిగా పవన్ అన్నట్టు లోకేష్ చంద్రబాబు దావోస్ టూర్ కు ఫ్లైట్లు ఖర్చులు దండగన్నట్టే కదా. అందరి ముందు పరిగిపోయిందిగా ఇంకెలా తలెత్తుకుంటాం. మరి అప్పట్లో దావోస్ టూర్ టికెట్లకు డబ్బులు దండగా అన్న పవన్ కళ్యాణ్ సారు ఇప్పుడు కూడా ఒకసారి మాట్లాడి అయ్యా లోకేష్ చంద్రబాబు మన దగ్గర లా అండ్ ఆర్డర్ మంచిగా ఉంటే పెట్టుబడులు మన దగ్గరికే వస్తాయి. దానికి దావోస్ దానికెందుకు పోయినరు, ఫ్లైట్ టికెట్లకు డబ్బులు దండగా అని మళ్ళీ ఒక మళ్ళీ అంటాడో చూడాలి. లెక్క ప్రకారం అయితే అనాలే మరి. ఎందుకంటే అప్పుడో న్యాయం ఇప్పుడో న్యాయమా?